తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా కేంద్రం ఏం అభివృద్ధి చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరెడ్డి అన్నారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయకపోగా కొత్తగా రాష్ట్రానికి చేసింది ఏం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఏం చేయకుండా అబద్ధపు వాగ్దానాలు చేశారన్నారు. ఈ 10 ఏళ్లు బీజేపీ ఏం చేయకుండా ఎమోషన్స్ గా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. శ్రీరాముని కళ్యాణం కాకముందే తలంబ్రాలు పంచి హిందువుల మనోభావాలను మోడీ దెబ్బతీశాడు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చుతామంటున్నారు. మోడీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా నేను వచ్చి రక్షిస్తానని చెప్పి పొలామా బాలాకోట్ ఏదో ఒక అంశం తీసుకుని రెచ్చగొట్టి ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి ఆ బీజేపీ వాళ్ళ వెర్రి ఏ దశకి వెళ్ళిందంటే చివరికి ఆయన అహంభావం ఏ దశకి వెళ్ళిందంటే మోడీ ఆయన ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో కాదు, మోడీ మేనిఫెస్టో, మోడీ గ్యారంటీ, బీజేపీ గ్యారంటీ కాదు, మోడీ మేనిఫెస్టో, మోడీ గ్యారంటీ. ఇంకా ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఒక ఆయన పాత్ర అని ఆయన ఒరిస్సా ఆయన సాక్షాత్తు జగన్నాథుడే మోడీకి భక్తుడు అంత దశకి జగన్నాథుడు ఎక్కడ ఎన్ని వేల సంవత్సరాలు మోడీ ఎప్పుడు పుట్టాడు, మోడీకి ఆయన భక్తుడు అని చెప్పి నేను 3 రోజులు అన్నందన్నో తలంబ్రాలు పంపిణీ చేయించాడు. అది పాపం కదా. రాముడు భక్తుడు ఎవరైనా శ్రీరాముడు పెళ్లి అయినాక తలంబ్రాలు పంచాలి. తలంబ్రాలు ముందే పంపిణీ చేయించాడంటే ఓట్ల కోసం ఎంత దిగజారుతున్నాడో మనకి అర్థమవుతా ఉంది. ఈ విధమైనటువంటి హిందూ ముస్లింల మధ్య ఘర్షణ, హిందువులు ఆనాడు దాదాపు 150 ఏళ్ళు ముస్లింల పాలనలో హిందువులకు వచ్చే ప్రమాదం లేదు. 100 ఏళ్ళకు పైగా బ్రిటన్ కాలంలో క్రిస్టియన్స్ కాలంలో హిందువులకు వచ్చే ప్రమాదం లేదు. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా